నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. ఇళ్లలోకి వెళ్లాలంటే రహదారి కనిపించదు. ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలతో కాలనీ మొత్తం నిండిపోయింది. పేదలు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వందలాది నిర్మాణాలు పునాదుల దగ్గరే నిలిచిపోయాయి. మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. విష సర్పాలు సంచారం చేస్తున్నాయి. పేదల ఇంటికలా నిజం చేస్తామని ప్రగల్భాలు పలికిన ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని మాటలు అవాస్తవాలని ఏలూరు నగరంలోని మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లోని ఇళ్లను చూస్తే అర్థమవుతుంది. మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లోని ఇళ్లను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు శనివారం పరిశీలించారు. కాలనీలోని ఇళ్లను నివాసయోగ్యంగా లేకుండా చేసిన ఏలూరు ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్, కమిషనర్తో పాటు అధికారులపై రెడ్డప్పల నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్యేగా ఆలనాని ఉన్న సమయంలో 2009లో 7,000కు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, సొంత ఇంటికల్లా నెరవేర్చామని గొప్పలకు పోయారన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవులను అనుభవించిన ఆలనాని కాలనీలో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. తనకు అనుకూలమైన వారికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టులు ఇచ్చి పేదల సొమ్ము ఎమ్మెల్యే నానితో పాటు ఆయన అనుచర వర్గం దోచుకుంటుందన్నారు. ఇల్లు నిర్మించకుండా కాంట్రాక్టర్ పరార్ అయ్యారన్నారు. ఈ కారణంగా పేద ప్రజలు అప్పులు చేసి కాంట్రాక్టర్లను సొమ్ము ముట్ట చెప్పినప్పటికీ ఉండటానికి ఇల్లు లేక అద్దె ఇళ్లలో మగ్గుతున్నారన్నారు. ఎమ్మెల్యే ఆలనాని తన అనుచరులతో ఒక్కొక్క ఇంటి స్థలానికి 3-4 పట్టాలు సృష్టించి ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కాలనీలో ప్రజల నివాసం ఉంటున్న ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని, జనసంచారమే లేని ప్రాంతంలో వేసిన రోడ్లు బహిర్గ భూమికి వెళ్లేందుకు, మద్యం సేవించేందుకు అన్నట్లుగా ఉన్నాయన్నారు. మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఎమ్మెల్యే ఆలనాని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. కాలనీలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా నివాసం ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకొని సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే నాని ఇంటికే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. ఇళ్ల పేరుతో మోసగించిన ఎమ్మెల్యే నానికి వచ్చే ఎన్నికల్లో పేదలు తగిన గుణపాఠం చెప్పి చిరస్థాయిగా ఇంటికే పరిమితం చేసేందుకు సిద్ధమయ్యారని హెచ్చరించారు. రెడ్డప్పల నాయుడు వెంట మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, స్థానిక ప్రజలు ఉన్నారు. ఇదే విధంగా ఇండివిజువలిటీ ఇల్లు అయినటువంటి ఇక్కడ మనం ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి, ఎమ్మెల్సీకి చేసినటువంటి వ్యక్తి, డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆలనాని గారు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఆయన కాన్స్టెన్సీ ఎంత డెవలప్మెంట్గా, ఎంత ఉరుకులు పరుగులు తీస్తూ ఉందా అనేది విషయాన్ని ఏలూరు నియోజకవర్గ ప్రజలకి, అధికారులకి, ప్రభుత్వానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇది 2009లో దాదాపు 7,000 ఇల్లు ఇక్కడ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది పక్కా ఇల్లు నిర్మాణానికి నోచుకోలేదు. ఇల్లున్న చోటేమో రోడ్లు లేదు, మంచినీరు సౌకర్యం లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇల్లు లేని చోటేమో అందరూ పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళడానికి రోడ్లను, మందు కొడటానికి రోడ్లను, ఇంకా అసంఘ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి రోడ్లు ఇచ్చారు. శిథిల వ్యవస్థలో ఈ అన్ని హౌసెస్ అన్ని కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కానీ, మేయర్ కానీ, మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానివ్వండి, పబ్లిక్ హెల్త్ వాళ్ళు కానివ్వండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ కానివ్వండి, వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు అనేది మాకు ప్రశ్న. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజలు లక్షలాది రూపాయలు ఇక్కడ పెట్టి కట్టుకుంటే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్మాణం చేసి ఇవ్వలేకుండా వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని కాంట్రాక్టర్లు ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితిలో, కాంట్రాక్టర్లు లబ్ధిదారుల దగ్గర డబ్బులు దండుకొని వెళ్ళిపోతే దాంట్లో వాటాలు పంచుకోవడానికి మాత్రమే ఎమ్మెల్యేలు, మేయర్లు, నాయకులు, ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. కానీ ప్రజల పక్షాన ఎవరు లేరు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. మేము ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రజల పక్షాన ప్రజా సమస్యలని పరిష్కరించాలి. 2009 ఇవాళ 2023 ఎండింగ్కి వచ్చాం. దాదాపు 14 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ, మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే 4 సంవత్సరాలు 9 నెలలు గడిచినప్పుడు కూడా ఇక్కడ ఏమీ కూడా అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి చేసాం, ఇన్ని వేల ఇల్లు ఇచ్చామనేటువంటి ప్రచారం చేసుకున్నటువంటి ఎమ్మెల్యేకి కనీసం కళ్ళు తెరిచి ఒకసారి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని గారు
ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల డబ్బులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, నీకు ఇచ్చినటువంటి కమిషన్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఈ సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాని పక్షంలో తగిన సమయంలో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.